సౌలు రాజుగా అభిషేకం చేయబడ్డాడు. ఎలా అభిషేకం చేయబడ్డాడంట? రాజు అయ్యాడు. రాజు అయిన కాడి నుంచి ఇతని పరిస్థితి మారిపోయింది. ఇంకా రాజు అయిన తర్వాత ఇతని పరిస్థితి మారిపోయింది. ఇంకెవరి మాట వింటల్లా. ఆఖరికి దైవజనుడైన సమూయేలు మాట కూడా వినలా. సాక్షాత్తు దేవుడే మాట్లాడితే దేవుడి మాట కూడా వినలా. వినకపోవటం వలన జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం గమనించినట్లయితే సౌలు జీవితంలో అన్నీ కూడా అపజేయాలి. సౌలుని దేవుడు ఎలా దీవించాడంటే, అతడు ఒక బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బెన్యామీను గోత్రం అంటే 12 గోత్రాల్లో కూడా బలహీనమైనటువంటి గోత్రం. ఆ గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తిని, బలహీనుడైన వాడిని రాజుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని పాదాల దగ్గరికి వస్తే బలహీనులను కూడా బలవంతులుగా చేస్తాడు. స్తోత్రం చెబుదాం. ఎన్నిక లేని వాడిని కూడా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆయన. దేవుని ఆశ్రయిస్తే ఎందుకు పనికిరాని వాడిని ఉన్నతమైన కృపనిచ్చి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. బలహీనమైన స్థాయిలో నుంచి తీసుకెళ్లి సింహాసనాన్ని ఇస్తే ఏం చేశాడో తెలుసా? దేవుని మాట వినుకోకుండా తిరిగాడండి. ఒక రోజున అన్నాడు, ఇశ్రాయేలీయులకి విరోధంగా శత్రువులు దాడి చేస్తుంటే అమలేకీయులు అమలేకీయులందరినీ హతం చేసి నీవు రమ్మంటే సౌలు గారు ఏం చేస్తాడో తెలుసా? వెళ్ళి అమలేకీయుల్ని, అక్కడున్న సైన్యాన్ని, మొత్తం శత్రు సైన్యాన్ని అంతటిని హతమార్చి అక్కడున్న బలిసిన ఎద్దులను మాత్రం తెచ్చుకుంటాడు. ఏం చేశాడంట? నేను చెప్పే స్టోరీ అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడు? శత్రు సైన్యాన్ని అంతటిని హతమార్చమన్నాడు. సౌలు ఏం చేశాడు? అవసరం ఉన్న వస్తువులు మాత్రం తెచ్చుకున్నాడు. నాకు అవసరం లేదనుకున్న వాటిని మాత్రం నిర్మూలన చేసేసాడు. బలిసిన ఎడ్డులను తెచ్చుకుని దొడ్డులో కట్టుకున్నాడంట. అది ఎంత తప్పు అంటారు? చాలామంది అట్లా తప్పు పని చేసేవాళ్ళు లేకపోలేదండి. చిన్న చిన్న విషయాల్లో నీతి తప్పేవారు లేకపోలేదు. భక్తిని పాడు చేసుకునేవారు లేకపోలేదు. మనం అనుకుంటాం చిన్న విషయమే కదా అనుకుంటాం. చిన్న దానిలో దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వాళ్ళు అనేక మంది.